హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏఐపీ అకాడమీ లెక్చర్ నెంబర్ 7. ఈరోజు మన లెక్చర్లో మనము ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ అంటే ఏంటి, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఆల్రెడీ మనకి యాక్సిలరేషన్ అంటే తెలుసు. యాక్సిలరేషన్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. అంటే వెలాసిటీ టైంతో పాటు ఎంత చేంజ్ అవుతుంది, దాన్ని మనం ఏమంటాం అంటే యాక్సిలరేషన్ అంటాం. ఓకేనా? ఆ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో మనం చెప్పినట్టయితే దాన్ని మనం ఏమంటామంటే ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ అంటాం. కాబట్టి రాసుకోండి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ at a particular instant of time is called as instantaneous acceleration. లేకపోతే ఇంకా సింపుల్ చెప్పాలంటే the acceleration of a body at any particular instant of time. ఏదైనా ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంకి ఆ బాడీ యొక్క యాక్సిలరేషన్, ఆ బాడీ యొక్క రేట్ ఆఫ్ చేంజింగ్ వెలాసిటీ మనం చెప్పినట్టయితే దాన్ని మనం ఏమంటాం అంటే ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఏ ఇన్స్టెంట్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ టైం. కానీ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం అంటున్నాం కాబట్టి ఈ డెల్టా టీ అనేది ఏమవుతుందంటే టెన్స్ టు 0 అవుతుంది. ఓకేనా? అప్పుడు మనకి ఇదేమవుతుంది, డెల్టా వి బై డెల్టా టీ డివి బై డిటి అవుతుంది. క్లియర్? అంటే ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ అంటే సింపుల్ చెప్పాలంటే డివి బై డిటి అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఆల్రెడీ మనకు తెలుసు వి అంటేనే విఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వివై జే క్యాప్ ప్లస్ విజెడ్ కే క్యాప్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్ ఫామ్లో, యూనిట్ వెక్టార్ ఫామ్లో మనం చెప్పాలనుకుంటే వి ఈక్వల్స్ విఎక్స్ ఐ క్యాప్ వివై జే క్యాప్ విజెడ్ కే క్యాప్. ఇవంతా కూడా అంటే ఆయా ఎక్స్ డైరెక్షన్లో, వై డైరెక్షన్లో, జెడ్ డైరెక్షన్లో వాటి యొక్క వెలాసిటీస్ అన్నమాట. ఇప్పుడు దీన్ని బేస్ చేసి ఇప్పుడు మనం దీన్ని యాక్సిలరేషన్ ఫామ్లో మార్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ అంటే ఏంటి? డి బై డిటి ఆఫ్ వి అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే డివి బై డిటి ఈక్వల్స్ టు డి బై డిటి ఆఫ్ Vx I cap plus Vy j cap plus Vz k cap. అప్పుడు మనకి ఏమవుతుంది? d by dt of Vx I cap, d by dt of Vy j cap, d by dt of Vz k cap అన్నమాట. క్లియర్ చేస్తాం. అప్పుడు మనకి ఇది ఏమవుతుంది? d by dt of Vx అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇన్ ఎక్స్ డైరెక్షన్. మనం సింపుల్గా ఏఎక్స్ లా తీసుకుందాం. ఏఎక్స్ ఐ క్యాప్ ఇప్పుడు ఏమవుతుందంటే ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్. అంటే ఒక్కొక్క డైరెక్షన్లో వాటి యొక్క యూనిట్ వెక్టార్ని ప్రయోగం చేసుకొని మనము ఒక్కొక్క డైరెక్షన్లో దానికి యాక్సిలరేషన్స్ని మనం ఏం చేసామంటే వెక్టార్ ఫామ్లో రాసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ద ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ అంటే మీకు అర్థమైంది కదా. అంటే ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో వెలాసిటీ అనేది ఎంత చేంజ్ అవుతుంది, అది కూడా ఏంటి, డెల్టా టీ అనేది టెన్స్ టు 0 అవ్వాలి. అంటే అది పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో మనకు వెలాసిటీ అనేది ఎంత చేంజ్ అవుతుంది దాన్ని మనం ఏమంటాం అంటే ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ అంటాం. అంటే కేవలం ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ అంటే ఏ ఈక్వల్స్ టు డివి బై డిటి ఒకటే ఉంది అసలు ఫార్ములా అంటే, అలా కాదు ఇంకొక ఫార్ములా కూడా ఉంది అన్నమాట. దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇవంతా కలిపి ఒక ఫార్ములాస్ అనమాట. ఓకేనా? మనం సింపుల్గా చెప్పాలంటే ఏ ఈక్వల్స్ టు డివి బై డిటి అని చెప్పాను. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఇంటూ డిఎస్ బై డిఎస్ అని చేశాను. ఓకేనా? ఎందుకు ఈ రెండు క్యాన్సిల్ అయితే మళ్ళీ నాకు ఏమొస్తుంది? ఏ ఈక్వల్స్ డివి బై డిటి అని వస్తుంది. అంటే దీన్ని నేను చేంజ్ చేయకుండా మార్చుకుంటాను. ఏ ఈక్వల్స్ డివి బై డిటి ఇంటూ డిఎస్ బై డిఎస్. ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్స్ టు డివి బై డిఎస్ ఇంటూ డిఎస్ బై డిటి అని రాసుకోవచ్చు. ఏం లేదు, ఈ రెండింటి పొజిషన్స్ నేను చేంజ్ చేశాను. డివి బై డిఎస్ ఇంటూ డిఎస్ బై డిటి. ఓకేనా? అప్పుడు నాకేమవుతుంది? ఏ ఈక్వల్స్ టు డివి బై డిఎస్ డిఎస్ బై డిటి. డిఎస్ బై డిటిని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ మనం ఏమంటాం అంటే వెలాసిటీ అంటాం. కాబట్టి సింపుల్గా యాక్సలరేషన్ని
వి డివి బై డిఎస్ లా కూడా డినోట్ చేయొచ్చు అనమాట. స్టూడెంట్స్, అంటే వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఇంటూ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు డిస్ప్లేస్మెంట్. ఇది కూడా మనకి ఏమిస్తుంది అంటే ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ మనకి ఇస్తుంది అనమాట. క్లియర్ కదా స్టూడెంట్స్, అర్థమైందా? ఒకవేళ ఈ రకంగా వెక్టార్ ఫామ్లోనే దీన్ని ఇప్పుడు మనం రిప్రజెంట్ చేసుకోవాలి. ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు? సింపుల్గా ఏ ఇన్స్టెంట్ ఈక్వల్స్ టు, చూడండి ఏఎక్స్ అన్నాను అంటే ఇప్పుడు నేను ఏఎక్స్ అనుకుంటే ఇక్కడ నాకు ఏమొస్తుంది అంటే విఎక్స్ dvx by dx, where dx is the displacement in x direction. S అంటే ఓవరాల్ డిస్ప్లేస్మెంట్ అని చెప్తాము, అది x డైరెక్షన్ డిస్ప్లేస్మెంట్ dx డినోట్ చేస్తాం. అర్థమైంది కదా స్టూడెంట్స్? సిమిలర్గా ఇది ఐ క్యాప్ ప్లస్ vy dvy by dy j క్యాప్ ప్లస్ vz dvz by dz ఇంటూ k క్యాప్ అన్నమాట. అంటే ఈ రకంగా కూడా మన ఫార్ములాస్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. క్లియర్ కదా స్టూడెంట్స్? అంటే ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ని మనం ఇన్ని రకాల ఫార్ములాస్ ద్వారా మనం సాల్వ్ చేయడానికి ట్రై చేసాం. క్లియర్ కదా స్టూడెంట్స్? ఈ రకంగా మీకు ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ బాగా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని న్యూమరికల్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక సింపుల్ న్యూమరికల్ ప్రాబ్లం ఇచ్చింది, ఆన్సర్ సాల్వ్ చేద్దాం. చూడండి, the displacement time of a particle is given by x equals to t cube minus 4t square. అంటే డిస్ప్లేస్మెంట్ టైం కి మధ్య ఉండే రిలేషన్ అంటే ఒక ఈక్వేషన్ చూడండి, x equal to t cube minus 4t square. Find the time when its acceleration becomes 0. ఏ టైం దగ్గర యాక్సలరేషన్ 0 అవుతుంది కనుక్కోమాడు. అదేవిధంగా ఆల్సో ఫైండ్ ఇట్స్ వెలాసిటీ అట్ దట్ ఇన్స్టెంట్, అంటే ఎప్పుడైతే యాక్సలరేషన్ 0 అవుతుందో అప్పుడు దాని యొక్క వెలాసిటీ కూడా కనుక్కోమని చెప్పాను. ఓకేనా? చూడండి, మీరు అనుకున్నంత కష్టం అయితే కాదు, వెరీ వెరీ సింపుల్ ప్రాబ్లం అనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ మనకు వచ్చింది, అదే మనకు వెలాసిటీ కావాలంటే ఏం చేయాలి? డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ మనం డిఫరెన్షియేట్ చేయాలి. కాబట్టి dx by dt ఈక్వల్స్ టు d by dt ఆఫ్ t క్యూబ్ మైనస్ 4t స్క్వేర్. ఏమొస్తుందంటే 3t స్క్వేర్ 4 2 8t వస్తుంది. అంటే మనకు వెలాసిటీ ఎంత వచ్చిందంటే 3t స్క్వేర్ మైనస్ 8t. దీన్ని అలాగే పక్కన పెట్టుకుందాం. ఓకేనా? ఇది మనకు వెలాసిటీ వచ్చింది. ఎందుకు? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఇస్ కాల్డ్ యాజ్ వెలాసిటీ. అంటే అట్ ఎనీ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంకి మనకు వెలాసిటీ కావాలంటే ఈ ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అనమాట. లేదు కదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ వెలాసిటీ వచ్చింది, అదే మనకి యాక్సలరేషన్ కావాలంటే ఈ వెలాసిటీ మనం ఏం చేయాలంటే డిఫరెన్షియేట్ చేయాలి. ఏ ఈక్వల్స్ టు డివి బై డిటి విచ్ ఈస్ ఈక్వల్స్ టు డి బై డిటి ఆఫ్ 3t స్క్వేర్ మైనస్ 8t అనమాట. ఓకేనా? d by dt ఆఫ్ 3t స్క్వేర్ 3 బై 2 d by dt ఆఫ్ t స్క్వేర్ వచ్చి 2t అవుతుంది, మైనస్ 8 బయటకు వస్తే d by dt ఆఫ్ t వచ్చి 1 అవుతుంది. అంటే ఓవరాల్గా నాకు ఎంత వచ్చిందంటే 60 మైనస్ 8 వచ్చింది. అంటే యాక్సలరేషన్ ఈక్వల్స్ టు 60 మైనస్ 8. లేదా స్టూడెంట్స్, వాడు అక్కడ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద టైమ్ వెన్ ఇట్స్ యాక్సలరేషన్ బికమ్స్ 0 అన్నాడు. అంటే యాక్సలరేషన్ ఏం అవ్వాలంటే 0 అవ్వాలి. అంటే ఏ ఈక్వల్స్ టు 0 అవ్వాలంటే 60 మైనస్ 8 ఈక్వల్స్ టు 0, 60 ఈక్వల్స్ టు 8, t ఈక్వల్స్ టు 8/6, 2 4 2 3. అంటే t ఈక్వల్స్ టు 4/3 సెకండ్స్ దగ్గర నాకు యాక్సలరేషన్ ఏమవుతుందంటే 0 అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఫస్ట్ కేసు మనం కనుక్కునేసాం. ఇంకా మనకి ప్రాబ్లంలో సెకండ్ పార్ట్ ఏంది? ఫైండ్ ఇట్స్ వెలాసిటీ అట్ దట్ ఇన్స్టెంట్ అన్నాడు. ఇప్పుడు ఆ ఇన్స్టెంట్ దగ్గర దాని యొక్క వెలాసిటీ కూడా కనుక్కోవాలి. ఆ ఇన్స్టెంట్ అంటే ఇప్పుడు ఎంత టైం ఈక్వల్స్ 4/3 సెకండ్స్ దాకా దాని యొక్క వెలాసిటీ కూడా కనుక్కోవాలి. అది మనకు వెలాసిటీ ఈక్వేషన్ వచ్చింది. ఏంది? v ఈక్వల్స్ టు 3t స్క్వేర్ మైనస్ 8t అనేది వచ్చింది. ఇప్పుడు t ఈక్వల్స్ టు 4/3 సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. v ఈక్వల్స్ టు 3 ఇంటూ 4/3 హోల్ స్క్వేర్ మైనస్ 8 ఇంటూ 4/3, 3 ఇంటూ 4/3 ఇంటూ 4/3 minus 8 into 4/3, 3 3 cancel, 4 4 16, 16/3 minus 8 4 32/3, which is 16 minus 32/3 equals to minus 16/3 meter per second. క్లియర్గా స్టూడెంట్స్? అంటే ఈ రకంగా మనం డిఫరెన్షియేషన్ యూజ్ చేసుకుని ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ కనుక్కొని దానికి రిలేటెడ్
ఏమైనా అడిగినా సరే మనం ఈ రకంగా కనుక్కోవచ్చు. ఓకే, క్లియర్ స్టూడెంట్స్. ఇంకా మనం నెక్స్ట్ న్యూమరికల్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఇంకొక న్యూమరికల్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి. A body starts from origin and moves along the x-axis such that the velocity at any instant is given by 4t³ minus 2t. అంటే మనకు వెలాసిటీ టైం యొక్క ఈక్వేషన్ ఇచ్చినాడు, 10 ఇన్స్టెంట్ అన్నాడు కాబట్టి v = 4t³ minus 2t అని రాసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ద పార్టికల్ వెన్ ఇట్ ఈస్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 2 meters ఫ్రమ్ ఆరిజిన్ అన్నాడు. అంటే యాక్సిలరేషన్ కనుక్కోవాలి ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ అని 2 meters అయి ఉంటుందో అప్పుడు దాని యొక్క యాక్సిలరేషన్ కనుక్కోమన్నాం. క్లియర్ స్టూడెంట్స్, ఎలా సాల్వ్ చేయాలి చూడండి. మనకి వెలాసిటీ టైం ఈక్వేషన్ ఇచ్చాడు, యాక్సిలరేషన్ కనుక్కోంటే ఏం చేయాలి, dv/dt అని చేయాలి. a = dv/dt, dv/dt ఆఫ్ 4t³ minus 2t. ఓకేనా. ఏమవుతుంది, 4 బయటకు వస్తుంది, dv/dt ఆఫ్ t³ అంటే 3t² మైనస్ 2 బయటకు dv/dt ఆఫ్ t వచ్చి 1 అవుతుంది. 4 3 12t² మైనస్ 2 అనేది వస్తుంది. స్టూడెంట్స్, ఇది మనకి యాక్సిలరేషన్ 12t² మైనస్ 2 అనేది. ఓకేనా. ఇప్పుడు మన యాక్సిలరేషన్ కనుక్కోవాలి, మనకి టైం ఈక్వేషన్ వచ్చింది, కానీ వాడు మనకి ఏమి ఇచ్చాడు, యాక్సిలరేషన్ వెన్ డిస్ప్లేస్మెంట్ ఈస్ 2 meters అన్నాడు. అంటే మనకి యాక్సిలరేషన్ డిస్ప్లేస్మెంట్ ఫామ్లో ఉంటే మనం డైరెక్ట్ డిస్ప్లేస్మెంట్ వాల్యూ పెట్టేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనకి ఎలా ఉందంటే టైం ఫామ్లో ఉందన్నమాట. కాబట్టి ఏం చేయాలి చూడండి. మనకి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ v = 4t³ minus 2t అనేసి ఇచ్చాడు. అంటే వెలాసిటీ టైం రిలేషన్ ఇచ్చాడు, కానీ మన డిస్ప్లేస్మెంట్ సంబంధించి ఏమి ఇవ్వలేదు. కానీ మనం బాగా ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే dx/dt అనేది వెలాసిటీకి ఈక్వల్. అంటే మనం డిస్ప్లేస్మెంట్ డిఫరెన్షియేట్ చేసి ఉంటేనే మనకు వెలాసిటీ అనేది వచ్చి ఉంటుంది. క్లియరా. అంటే సింపుల్గా డిస్ప్లేస్మెంట్ని డిఫరెన్షియేట్ చేసి మనకి ఏమొస్తుందంటే వెలాసిటీ వస్తుంది, వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే యాక్సిలరేషన్ అని వస్తుంది. ఇదంతా మనకు తెలిసిన విషయం. అదే యాక్సిలరేషన్ని ఇంటిగ్రేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది, అదే వెలాసిటీని ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అంటే డిఫరెన్షియేషన్కి రివర్స్ ప్రాసెస్ కదా ఇంటిగ్రేషన్ అంటే, అర్థమైంది కదా. అంటే మనకు వెలాసిటీ ఈక్వేషన్ ఇచ్చాడు, దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే సింపుల్గా డిస్ప్లేస్మెంట్ అని వస్తుంది. లేదా అంటే చూడండి, 4t³ minus 2t ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, వెలాసిటీ ఈక్వల్, అంటే dx/dtకి ఈక్వల్. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి, నేను dx = 4t³ minus 2t ఇంటూ dt ఇలా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇంటిగ్రేషన్ చేస్తాను, ఇంటిగ్రేటింగ్ both sides. Integral dx = integral 4t³ minus 2t dt. ఇంటిగ్రల్ dx ఏమవుతుందంటే x అవుతుంది, ఇంటిగ్రల్ 4t³ సపరేట్గా చేద్దాం, ఇంటిగ్రల్ 4t³ dt 4 కాన్స్టెంట్ కాబట్టి బయటకు వస్తుంది. ఇంటిగ్రల్ t³ ఏమవుతుందంటే t⁴/4 అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్. అదేవిధంగా మైనస్ ఇంటిగ్రల్ 2t అలాగే ఉంది, ఇంటిగ్రల్ t ఏమవుతుందంటే t²/2 అనేది అవుతుంది, ప్లస్ c అనేది వస్తుంది. అదేం పెద్ద విషయం కాదు. చూడండి, 4 అనేది క్యాన్సల్, 2 అనేది క్యాన్సల్, ఏమొస్తుందంటే t⁴ మైనస్ t². క్లియర్ స్టూడెంట్స్. ఇది మనకి డిస్ప్లేస్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైంలో వచ్చిందా చెప్పి అర్థమవుతుంది. ఓకేనా. చూడండి, దీన్ని నేను డెఫినెట్ ఇంటిగ్రేషన్ లాగా టైం ఇంటర్వల్ 0 to t seconds. ఓకేనా. దీన్ని కూడా డిస్ప్లేస్మెంట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు 0 నుంచి x వరకు తీసుకోవచ్చు. ఓకేనా. అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ వచ్చే కాన్స్టెంట్ అనేది మాయమైపోతుంది, నో ప్రాబ్లం. క్లియర్ స్టూడెంట్స్, అర్థమవుతుంది కదా. అంటే x = t⁴ minus t², సింపుల్గా రాసుకునే సార్. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే డిస్ప్లేస్మెంట్ 2 meters దగ్గర టైం ఎంత కనుక్కొని ఆ టైం వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను అనుకునే ఆటోమేటిక్ యాక్సిలరేషన్ వచ్చేస్తుంది. క్లియర్ కదా.
అంటే x ఈక్వల్స్ టు టీ పవర్ 4 మైనస్ టీ స్క్వేర్. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ అట్ x ఈక్వల్స్ టు 2 ఏమవుతుంది, 2 ఈక్వల్స్ టు టీ పవర్ 4 మైనస్ టీ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు నాకు ఇది ఏమవుతుందంటే టీ పవర్ 4 మైనస్ టీ స్క్వేర్ లేకపోతే -2 ఈక్వల్స్ టు 0. ఓకేనా, చూడండి టీ పవర్ 4 మైనస్ టీ స్క్వేర్ -2. అదే నేను టీ స్క్వేర్ని కనుక ఏ అనుకున్నాను అనుకోండి, సో ఇక్కడ ఏ అంటే యాక్సిలరేషన్ తీసుకున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వై అనుకుందాం. ఓకేనా, టీ స్క్వేర్ ఈక్వల్స్ వై తీసుకున్నాం అంటే ఏమవుతుందంటే వై స్క్వేర్ మైనస్ వై -2 ఈక్వల్స్ టు 0 విచ్ ఈస్ రిప్రజెంటింగ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేసాం అనుకోండి, నాకు టీ స్క్వేర్ వాల్యూ వస్తుంది, ఆ రకంగా టీ వాల్యూ అని వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్, వై స్క్వేర్ మైనస్ వై -2 ఈక్వల్స్ టు 0. చూడండి -2 ఇంటూ వై స్క్వేర్ -2y స్క్వేర్ అంటే -2. ఓకేనా, నాకు ఇక్కడ ఆ రెండు మల్టిప్లై చేస్తే నాకేం రావాలంటే -2 అన్నది రావాలి. అదే యాడ్ చేస్తే నాకేం రావాలంటే -1 అంటే ఇక్కడ ఉండేది రావాలన్నమాట. ఏం తీసుకోవచ్చు, -2 + 1 అని తీసుకోవచ్చు. కాబట్టి సింపుల్గా వై స్క్వేర్ -2y + y -2 ఈక్వల్స్ టు 0. వై కామన్ తీస్తే వై ఇంటూ వై -2 + 1 ఇంటూ వై -2 అన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే y + 1 ఇంటూ y -2 ఈక్వల్స్ టు 0. క్లియర్ స్టూడెంట్స్, మీకు ఇప్పటికి బాగా అర్థమైంది అనుకుంటా. అంటే y + 1 ఈక్వల్స్ టు 0, y ఈక్వల్స్ టు -1. ఇంకోటి y -2 ఈక్వల్స్ టు 0, y ఈక్వల్స్ టు 2 అనమాట. ఓకేనా, y ఈక్వల్స్ టు -1 అంటే టీ స్క్వేర్ ఈక్వల్స్ టు -1 విచ్ ఇస్ నాట్ పాసిబుల్. టైం యొక్క స్క్వేర్ వచ్చి మనకు -1 అంటే టైం మనకి ఇమాజినరీ నెంబర్స్ రాదు కదా, టీ ఈక్వల్స్ టు √(-1). టైం అనేది ఇమాజినరీ నెంబర్స్ రాదు కదా. అదే y ఈక్వల్స్ టు వచ్చింది, దాన్ని ఒకసారి పెట్టుకొని సాల్వ్ చేద్దాం. చూడండి y ఈక్వల్స్ టు 2 అంటే టీ స్క్వేర్ ఈక్వల్స్ టు 2, టీ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే +or- √2 అవుతుంది. ఓకేనా, -√2 అనేది కూడా మనకు రాదు, ఎందుకంటే నెగిటివ్ వాల్యూ మనకు టైంలో రాదు కదా. కాబట్టి టీ ఈక్వల్స్ టు √2 మనకు ఆన్సర్. క్లియర్ స్టూడెంట్స్, కొద్దిగా కష్టం అనిపించవచ్చు ఇలా న్యూమరికల్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సాల్వ్ చేసిన లేకపోతే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సింపుల్ విషయం గుర్తుపెట్టుకోండి, డిస్ప్లేస్మెంట్ డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ డిఫరెన్షియేట్ చేస్తే యాక్సలరేషన్. అదే దానికి రివర్స్ ప్రాసెస్ చేసాం అనుకోండి, యాక్సలరేషన్ ఇంటిగ్రేట్ చేస్తే వెలాసిటీ ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఇప్పుడు నాకు టీ ఈక్వల్స్ టు √2 సెకండ్స్, √2 సెకండ్స్ దగ్గర నాకు డిస్ప్లేస్మెంట్ వచ్చి 2 మీటర్స్. ఓకేనా, అప్పుడు ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే యాక్సలరేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఈక్వల్స్ టు 12 ఇంటూ √2 హోల్ స్క్వేర్ -2, 12 ఇంటూ √2 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 12 ఇంటూ 2 -2 ఎంత, 12 2 24 -2 ఈక్వల్స్ టు 22. అంటే యాక్సలరేషన్ నాకు ఎంత వచ్చిందంటే 22 మీటర్/సెకండ్². క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా మనం సాల్వ్ చేయాలి. అంటే ఈ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ యొక్క నాలెడ్జ్ ఉంటే ఏది అడిగినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్, ఇంకా మనం నెక్స్ట్ నెంబర్గా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి ఓకే స్టూడెంట్స్, ఇంకో న్యూమరికల్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఇన్ ద 1D మోషన్ ఆఫ్ ఎ పార్టికల్ ద రిలేషన్ బిట్వీన్ పొజిషన్ అండ్ టైమ్ ఇస్ గివెన్ బై x² + 2x = t. అంటే మనకి పొజిషన్ టైంకి సంబంధించి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, అదేంటంటే x² + 2x = t. హియర్ x ఇస్ గ్రేటర్ దెన్ 0 అంటే x వాల్యూ 0 కంటే ఎక్కువ అని ఇచ్చినాడు. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ద రిటార్డేషన్ ఈస్ 1/4 × x + 1 హోల్ స్క్వేర్ ఇచ్చినాడు. ఓకేనా, ఇది చూడగానే చాలా మందికి అర్థం విషయం ఏంటంటే ప్రాబ్లం చాలా ఈజీ అనుకుంటారు. అది కూడా ఎలా అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ ఇచ్చినాడు, దీన్ని మనం డిఫరెన్షియేట్ చేయగానే వెలాసిటీ వస్తుంది, ఆ వెలాసిటీ మళ్ళీ టైంతో పాటు డిఫరెన్షియేట్ చేయగా మనకి యాక్సలరేషన్ వస్తుంది, దాన్ని బట్టి ఈజీగా పెట్టేచ్చు కదా అనుకుంటారు. కానీ ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే రిటార్డేషన్ అంటే యాక్సలరేషన్ ఏ ఫామ్లో ఇచ్చా అంటే టైం ఫామ్లో లేదు, మనకి ఏ ఫామ్లో ఉందంటే డిస్ప్లేస్మెంట్ ఫామ్లో ఉంది. ఓకేనా, యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ ఫామ్లో ఉందంటే మనం వెలాసిటీని టైంతో పాటు డిఫరెన్షియేట్ చేయడానికి లేదు. మరి ఎలా చేయాలి, మనకు ఆల్రెడీ తెలిసి వెలాసిటీ యాక్సలరేషన్ సమయం ఇంకొక ఫామ్లో కూడా ఉంది. ఏంది, a = v/dv/dx. క్లియర్ స్టూడెంట్స్, అంటే వెలాసిటీ ఇంటూ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ డిస్ప్లేస్మెంట్ చేస్తే మనకు డిస్ప్లేస్మెంట్ ఉండేటట్టు ఒక ఫార్ములా అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఈ రకంగా చేంజ్ చేసుకొని ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెలాసిటీ అనేది కనుక్కుందాం. చూడండి, x² + 2x = t ఉంది, అదే నాకు వెలాసిటీ కావాలంటే ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి. కాబట్టి d/dt ఆఫ్ x² + 2x = d/dt ఆఫ్ t.
dy by dt ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందంటే 2x. లేదా స్టూడెంట్స్ dy by dt ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వచ్చి 2x అవుతుంది. మళ్ళీ ఏమవుతుందంటే dy by dt ఆఫ్ x అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ dy by dt ఆఫ్ ఎక్స్ స్క్వేర్ చేస్తున్నాను. ఇది టైం ఫార్ములా లేదు, ఎలా ఉంది, డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఉంది. నెక్స్ట్ ప్లస్ 2 dx by dt, dy by dt ఆఫ్ t ఏమవుతుందంటే 1 అవుతుంది. 2x dx by dt నేను రాసుకోవచ్చు, వీలా రాసుకోవచ్చు, ప్లస్ 2v. అంటే సింపుల్గా మనం చెప్పాలంటే 2vx ప్లస్ 2v ఈక్వల్స్ టు 1 వచ్చింది అనమాట. ఓకేనా. ఇప్పుడు నాకు చూడండి రెండింటిలో 2v అనేది కావాలి, 2v ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 1. ఓకేనా. ఇప్పుడు నాకు వెలాసిటీ మాత్రం కావాలి, వెలాసిటీ కావాలంటే ఏం చేయాలి, 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ నాకు వచ్చింది. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని టైంతో డిఫరెన్షియేట్ చేశాను అనుకోండి, నాకు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అన్నమాట. కాబట్టి నేను ఏం చేస్తానంటే సింపుల్ a ఈక్వల్స్ టు v dv బై dx ఫార్ములాతో నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. a ఈక్వల్స్ టు v dv బై dx. ప్రస్తుతానికి v అలా రాసుకుందాము. d బై dx ఆఫ్ v వాల్యూ ఎంత అంటే 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. క్లియర్ స్టూడెంట్స్, ఇది v అలా రాసుకున్నాను. d బై dx ఆఫ్ 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఈ 1/2ని బయటికి తీసుకున్నాను. d బై dx ఆఫ్ 1/x ప్లస్ 1ని ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ -1 లాగా రాసుకున్నాను. ఓకేనా. ఇది నాకు ఏమవుతుంది, v/2 ఇంటూ d బై dx ఆఫ్ ఎక్స్ పవర్ n ఫార్ములా ఏమవుతుందంటే n ఇంటూ ఎక్స్ పవర్ n-1 అంటే -1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 -1 మళ్ళీ నేను ఏం చేయాలంటే d బై dx ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 చేయాల్సి వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్. చూడండి v/2 మైనస్ కాబట్టి -v/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 పవర్ -2 d బై dx ఆఫ్ ఎక్స్ ప్లస్ 1, d బై dx ఎక్స్ ఏమవుతుంటే 1 అవుతుంది, d బై dx ఆఫ్ 1 ఏమవుతుంది 0 అవుతుంది. కాబట్టి దీని యొక్క ఓవరాల్ వాల్యూ నాకు 1 వస్తుంది. సింపుల్ చెప్పాలంటే -v/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ని 1/x ప్లస్ 1 స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. క్లియరా. ఇప్పుడు నేనేం చేస్తానంటే v యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి v యొక్క వాల్యూ ఎంత వచ్చిందంటే v వాల్యూ వచ్చి 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఓకేనా. ఇక్కడ నాకు ఆల్రెడీ ఇంకొక 2 ఉంది కాబట్టి ఇంటూ 2 ఇంటూ 1/x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు -1/2 to 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ క్యూబ్ వస్తుంది. ఇక్కడ చూడండి మన ఆప్షన్స్ చూసాను, ద రిటార్డేషన్ ఇస్ 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ క్యూబ్ ఉంది. ఓకేనా. అంటే ఇక్కడ నాకు చూసాను -1/, అనేసి వచ్చింది. అంటే నెగిటివ్ సింబల్ ఎందుకు వచ్చిందంటే నెగిటివ్ అంటే నెగిటివ్ యాక్సలరేషన్, అంటే నాకు ఇక్కడ యాక్సలరేషన్ వచ్చి -1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ క్యూబ్. క్లియరా. కానీ నాకు ఇక్కడ ఆ నెగిటివ్ యాక్సలరేషన్ పదం వాడకుండా వాడు ఏం చేశాడంటే రిటార్డేషన్ అన్నాడు, కాబట్టి నాకు ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్. అంటే ఇక్కడ నాకు మైనస్ వచ్చింది కదా, మైనస్ నాకు ఏం తెలియజేస్తుంది అంటే ఆ యాక్సలరేషన్ వచ్చి నెగిటివ్ యాక్సలరేషన్, అంటే బాడీ యొక్క వెలాసిటీ ఏమవుతుంది అంటే తగ్గుతూ పోతుంది విత్ రెస్పెక్ట్ టు డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ప్రకారం. క్లియర్ స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ద యూనిఫామ్ యాక్సలరేషన్ ఈస్ అనేది ఇచ్చాడు. చూడండి మనకి ఆల్రెడీ యాక్సలరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ మనకి -1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ క్యూబ్ వచ్చింది. ఇది రైట్ అంటే ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే రాంగ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి థర్డ్ ఆప్షన్, ద యూనిఫామ్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ ఈస్ 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ క్యూబ్. యూనిఫామ్ వెలాసిటీ అంటున్నాడు. ఓకేనా. యూనిఫామ్ వెలాసిటీ అంటే మీనింగ్ ఏంటి, యాక్సలరేషన్ 0 అవ్వాలి, కానీ నాకు ఇక్కడ యాక్సలరేషన్ 0 అయిందా, 0 అవ్వలేదు. కాబట్టి ఇది కూడా నాకు ఏమవుతుంది అంటే రాంగ్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ చూడండి, ద పార్టికల్ హ్యాస్ వేరియబుల్ యాక్సలరేషన్ ఆఫ్ 40 + 6 అన్నాడు. ఇక్కడ మాత్రం నాకు యాక్సలరేషన్ ఎలా ఇచ్చా అంటే టైం ఈక్వేషన్ లో ఇచ్చాడు. చూడండి a ఈక్వల్స్ టు 40 + 6. నేనేం చేస్తానంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూస్ చేస్తాను. చూడండి ఇప్పుడు నేను విత్ రెస్పెక్ట్ టు టైం లాగా, అంటే ఫస్ట్ వెలాసిటీ కనుక్కున్నాం విత్ రెస్పెక్ట్ టు టైం, సేమ్ అదేవిధంగా యాక్సలరేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం కావాలంటే వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం మనం ఏం చేయాలంటే డిఫరెన్షియేట్ చేయాలి. క్లియర్ కదా. కానీ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సింపుల్గా ఈ ఈక్వేషన్ ద్వారా వస్తుందా రాదా ఒకసారి ట్రై చేద్దాం. చూడండి a ఈక్వల్స్ టు 40 + 6 ఉంది. ఆల్రెడీ నాకు ఇక్కడ ఏమొచ్చింది x²
ప్లస్ 2x ఈక్వల్స్ టు టీ అనేది వచ్చింది. ఓకేనా, ఈ టీ వాల్యూ ఎత్తి ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఈక్వల్స్ టు 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 6. ఏ వాల్యూ నాకేమవుతుందంటే 4x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 6 వచ్చింది. కానీ యాక్చువల్గా యాక్సలరేషన్ ఏంటి, -1/4 ఇంటూ x ప్లస్ 1 హోల్ క్యూబ్ అన్నమాట. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. లేదా స్టూడెంట్స్, ఈ రకంగా మనకి ప్రాబ్లమ్స్ ప్రిష్ చేసి ఇచ్చినా సరే వెరీ సింపుల్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ యూస్ చేసి మనం కనుక కొద్ది కాన్సెప్ట్ పైన గ్రిప్ ఉంటే ఎలాంటి న్యూమరిక్ అయినా సాల్వ్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా. ఇంకా మనం నెక్స్ట్ న్యూమరిక్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. చూడండి, ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. చూడండి, ద రిలేషన్ బిట్వీన్ టైమ్ టీ అండ్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ ఈస్ టీ ఈక్వల్స్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్. అంటే మన ఇక్కడ టైంకి డిస్ప్లేస్మెంట్కి మధ్య ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. అదే ఏంటంటే టీ ఈక్వల్స్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్, వేర్ ఏ అండ్ బి ఆర్ కాన్స్టెంట్. ద యాక్సలరేషన్ ఈస్, అంటే ఈక్వేషన్ నుంచి మన యాక్సలరేషన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఇక్కడ మనం 4 ఆప్షన్స్ ఇచ్చినట్టు చూడండి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీలో ఉంది మన ప్రతి ఒక్క ఆప్షన్. కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ దాన్ని చేంజ్ చేసి మనం కనుక్కోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఈ ప్రాబ్లం ఒకసారి సాల్వ్ చేద్దాం. చూడండి, టైం డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఇచ్చాడు. మనకు ఆల్రెడీ తెలుసు కదా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఇస్ కాల్డ్ యాజ్ వెలాసిటీ. కాబట్టి ఏం చేద్దాము, డిఫరెన్షియేట్. చూడండి, డి బై డిటి ఆఫ్ టీ ఈక్వల్స్ టు డి బై డిటి ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్. చూడండి, డి బై డిటి ఆఫ్ టీ ఏమవుతుందంటే 1 అవుతుంది. డి బై డిటి ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్, ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు వస్తుంది. డి బై డిటి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి అనే కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చింది. నెక్స్ట్ డి బై డిటి ఆఫ్ ఎక్స్ 1 ఈక్వల్స్ టు డి బై డిటి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందంటే 2x మళ్ళీ డిఎక్స్ బై డిటి. ఇదని టీకి సంబంధించి డిఫరెన్షియేట్ చేస్తాం, కానీ ఇక్కడ మనకి ఎలా ఉంది, వేరియబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది కాబట్టి డిఎక్స్ బై డిటి అనేది వస్తుంది. ప్లస్ బి డిఎక్స్ బై డిటి. ఇప్పుడు చూడండి, 1 ఈక్వల్స్ టు ఏ 2x dx by dt మనకు ఆల్రెడీ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఇస్ కాల్డ్ యాజ్ వెలాసిటీ. కాబట్టి v రాసుకున్నాను ప్లస్ b ఇంటూ v. అంటే 1 ఈక్వల్స్ టు 2xa v ప్లస్ bv. ఇప్పుడు మనం దీనిలో రెండిట్లో v కామన్ ఉంది కాబట్టి vని కామన్ తీసుకుందాం. v ఇంటూ 2xa ప్లస్ b. క్లియర్ కదా. అదే నాకు ఇప్పుడు v కావాలంటే ఏం చేయాలంటే ఈ మొత్తాన్ని ఇటుపక్క పంపించాలి. అప్పుడు నాకు ఏమవుతుందంటే v ఈక్వల్స్ టు 1/2xa ప్లస్ b. ఇప్పుడు మనం వెలాసిటీ కనుక్కున్నాం. వాడు ఏం కనుక్కోమన్నాడు అంటే యాక్సలరేషన్ కనుక్కోమన్నాడు. కాబట్టి యాక్సలరేషన్ కావాలంటే మనం ఏం చేయాలి, వెలాసిటీని డిఫరెన్షియేట్ చేయాలి. చేద్దాం. చూడండి, dv బై dt ఈక్వల్స్ టు d బై dt ఆఫ్ 1/2x a ప్లస్ బి. ఓకే నెక్స్ట్. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా రాసుకుంటా అంటే డి బై డిటి ఆఫ్ 2xa ప్లస్ బి హోల్ పవర్ -1 లాగా రాసుకుంటాను. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాకు మనం అప్లై చేద్దాం. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఏమవుతుందంటే ఎన్ ఇంటూ అంటే -1 ఇంటూ ఎక్స్ పవర్ అంటే 2xa ప్లస్ బి హోల్ పవర్ n-1 అంటే -1 -1. మరి మనకు ఎక్స్ ప్లస్ ఏముంది, 2xa ప్లస్ బి ఉంది కాబట్టి డి బై డిటి ఆఫ్ 2xa ప్లస్ బి అనేది చేస్తాం. ఏమవుతుంది, -1 2xa ప్లస్ బి హోల్ పవర్ -2 డి బై డిటి ఆఫ్ 2xa. 2a అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చి డి బై డిటి ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే v అవుతుంది. సింపుల్గా 2av ప్లస్ డి బై డిటి ఆఫ్ బి కాన్స్టెంట్ కాబట్టి 0. అంటే ఓవరాల్ నాకు ఏమొస్తుందంటే -1/2xa ప్లస్ బి స్క్వేర్ ఇంటూ 2av అనేది వచ్చింది. ఇది నాకు యాక్సలరేషన్ యొక్క ఈక్వేషన్. యాక్సలరేషన్ ఈక్వల్స్ టు -2av బై 2xa ప్లస్ బి హోల్ స్క్వేర్. ఓకే సార్, ఇప్పుడు నేను దీన్ని ఎలా రాసుకుంటానంటే -2av ఇంటూ 1/2xa ప్లస్ బి హోల్ స్క్వేర్ లా రాసుకున్నాం. ఆల్రెడీ ఇక్కడ మనకి v అంటే 1/2xa ప్లస్ బి కదా, 1/2xa ప్లస్ బి హోల్ స్క్వేర్ మనకి ఏమవుతుంది అంటే v స్క్వేర్ అవుతుంది. కాబట్టి -2av ఇంటూ v స్క్వేర్ ఓవరాల్ నాకు ఏమొస్తుంది అంటే -2av³ వస్తుంది. ఇక్కడ మనం ఆప్షన్స్ చెక్ చేసుకున్నాం అనుకోండి, -2av³ అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి
ఈ రకంగా చేయాల్సి వస్తుంది. క్లియర్ గా స్టూడెంట్స్? ఇంకా లాస్ట్ ఆఫ్ ఫైనల్ న్యూమరికల్ చేసి ఈరోజు సెక్షన్ కంప్లీట్ చేసేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఈరోజు లెక్చర్ లాస్ట్ ఆఫ్ ఫైనల్ న్యూమరికల్ డిస్కస్ చేద్దాం. చూడండి, మీకోసం థియరీ బేస్ ఒక న్యూమరికల్ తీసుకొని వచ్చాను. చూడండి, మార్క్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫర్ ఎ పార్టికల్ గోయింగ్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్. ఒక పార్టికల్ వచ్చి ఎక్స్ యాక్సిస్ స్ట్రైట్ లైన్ లో మూవ్ అవుతుంది అనమాట. దానికి సంబంధించి మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తున్నాడు. అందులో ఏది కరెక్ట్ స్టేట్మెంట్స్ మనం కనుక్కోవాలన్నమాట. చూడండి, ఫస్ట్ చూడండి, ఇఫ్ వి అండ్ ఏ హ్యావ్ ఆపోజిట్ సైన్ ద ఆబ్జెక్ట్ ఈస్ స్లోయింగ్ డౌన్. చూడండి, వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఎలా ఉందంటే ఆపోజిట్ సైన్స్ ఉన్నాయన్న. అంటే వెలాసిటీ యాక్సలరేషన్ ఆపోజిట్ సైన్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, యాక్సలరేషన్ అప్వర్డ్స్ ఉంటే వెలాసిటీ ఎలా ఉందంటే డౌన్వర్డ్స్ ఉంది. లేదా అన్నప్పుడు ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే స్లో డౌన్ అవుతుంది అన్నాడు. అదే ఒకవేళ యాక్సలరేషన్ డౌన్వర్డ్స్ ఉండి వెలాసిటీ అప్వర్డ్స్ ఉంటే ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ ఆబ్జెక్ట్ ఈస్ స్లోయింగ్ డౌన్ అంటే దానికి వెలాసిటీ తగ్గుతా పోతుందని చెప్తున్నాడు. నిజమా లేదా అంటే మనకు ఆల్రెడీ తెలుసు, వెన్ ఎవర్ ఏ బాడీ ఈస్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్, ఒక బాడీని పైకి ప్రొజెక్ట్ చేసాము ఆటోమేటిక్ ఏమవుతుందంటే యాక్సలరేషన్ డౌన్వర్డ్స్ ఉంటుంది, వెలాసిటీ అప్వర్డ్స్ ఉంటుంది. అప్పుడు ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ ఏమవుతుంది? తగ్గుతా పోతుంది. ఎప్పుడైనా సరే వెలాసిటీ యాక్సలరేషన్ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు దానికి స్పీడ్ ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే తగ్గుతా పోతుంది అనమాట. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్కడైనా సరే వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ ఆటోమేటిక్ ఏమవుతుందంటే తగ్గుతా పోతుంది. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఇఫ్ ఎక్స్ అండ్ వి హ్యావ్ ఆపోజిట్ సైన్ ద పార్టికల్ ఇస్ మూవింగ్ టువర్డ్స్ ఆరిజిన్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ తీసుకుందాం. ఓకేనా, ఇది ఆరిజిన్, ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. ఓకేనా, వాడేమన్నా అంటే ఎక్స్ అండ్ వి హ్యావ్ ఆపోజిట్ సైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ ఉందనుకోండి, వెలాసిటీ వచ్చి పాజిటివ్ సైడ్ అంటే రైట్ సైడ్ ఉండాలి. ఓకేనా, అదేవిధంగా ఒకవేళ ఆబ్జెక్ట్ యొక్క డిస్ప్లేస్మెంట్ కనుక పొజిషన్ కనుక పాజిటివ్ డైరెక్షన్ ఉందనుకోండి, వెలాసిటీ వచ్చి నెగిటివ్ డైరెక్షన్లో ఉండాలి. అదే వాడు చెప్పండి. అంటే ఆబ్జెక్ట్ యొక్క డిస్ప్లేస్మెంట్ యాజ్ వెల్ యాజ్ వెలాసిటీ రెండు ఎలా ఉండాలంటే ఆపోజిట్ సైన్ కలిగి ఉండాలంటున్నాడు. అన్నప్పుడు ఏమవుతుందంటే ద పార్టికల్స్ మూవింగ్ టువర్డ్స్ ఆరిజిన్ అని చెప్పాడు. చూడండి, నెగిటివ్ డైరెక్షన్లో పెట్టాను పార్టికల్. ఓకేనా, నెగిటివ్ డైరెక్షన్లో అంటే ఈ డైరెక్షన్లో ఉంది పార్టికల్, కానీ దాని యొక్క వెలాసిటీ ఆపోజిట్ సైన్ కాబట్టి ఈ డైరెక్షన్లో వస్తుంది. ఇప్పుడు చూడండి, పార్టికల్ ఎలా మూవ్ అవుతుంది? వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంటే అదే కదా పార్టికల్ యొక్క డైరెక్షన్, అంటే ఆరిజిన్ సైడ్ మూవ్ అవుతుంది. ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా తీసుకున్నాం అనుకోండి, పార్టికల్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది, కానీ దానికి ఆపోజిట్ సైడ్ అంటే వెలాసిటీ వచ్చి ఈ డైరెక్షన్లో ఉండాలి. ఇప్పుడు కూడా చూడండి, పార్టికల్ యొక్క వెలాసిటీ ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి పార్టికల్ వచ్చి ఆరిజిన్ సైడ్ మూవ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ఆల్సో కరెక్ట్. అంటే ఎక్స్ అండ్ వి ఆపోజిట్ సైడ్ ఉన్నప్పుడు పార్టికల్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ఆరిజిన్ అని కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ వి is 0 at an instant, then a is 0 at that instant అన్నాడు. చూడండి, బాగా ఆలోచించండి. ఎప్పుడైనా వెలాసిటీ 0 అయితే అదే టైంకి యాక్సలరేషన్ 0 అవుతుందా? ఇందాక ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం. ఒక పార్టికల్ని పైకి విసిరేసాం. ఓకేనా, పార్టికల్ పైకి విసిరేసినప్పుడు ఏమవుతుంది? డ్యూ టు యాక్సలరేషన్ యాక్టింగ్ డౌన్వర్డ్స్, వెలాసిటీ అట్ ద హైయెస్ట్ పాయింట్, velocity of a body projected vertically upwards. మనము పైకి విసిరేసాం అనుకునే ఒక ఆబ్జెక్ట్ ఏమవుతుంది? అలా స్లో డౌన్ అవుతా పోతుంది. హైయెస్ట్ పాయింట్ దగ్గర దానికి వెలాసిటీ ఏమవుతుందంటే 0 అవుతుంది. కాబట్టి అట్ హైయెస్ట్ పాయింట్ వెలాసిటీ ఈక్వల్స్ టు 0. వెలాసిటీ 0 అవుతుంది, కానీ యాక్సలరేషన్ 0 అవుతుందా? అవ్వదు. యాక్సలరేషన్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ ఆప్షన్ సి ఇస్ ద రాంగ్ ఆన్సర్ అన్నమాట. అంటే ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. అర్థంగా చెప్పేది. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి, ఇఫ్ వెలాసిటీ ఈస్ 0 ఫర్ ఎ టైమ్ ఇంటర్వెల్, ఒక టైమ్ ఇంటర్వెల్, ఒక ఫైనల్ టైమ్ ఇంటర్వెల్ తీసుకున్నాం అనుకోండి, వెలాసిటీ 0 అయితే దెన్ ఏ ఈస్ 0 అట్ ఎవ్రీ ఇన్స్టెంట్ విత్ ఇన్ ద టైమ్ ఇంటర్వెల్ అన్నాడు. అన్నప్పుడు యాక్సలరేషన్ కూడా 0 అవుతుంది అన్నాడు. ఇప్పుడు చూడండి, యాక్సలరేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఏ ఈక్వల్స్ టు వి మైనస్ యూ బై టీ. సింపుల్గా మనం చెప్పాలంటే ఇప్పుడు ఈ ఫైనల్ టైం పీరియడ్లో చేంజ్ ఇన్ వెలాసిటీలో మనం ఏమంటామంటే యాక్సలరేషన్ అంటాం. కానీ వాడు ఇచ్చిన ఆప్షన్లో ఏం చెప్పారంటే ఈ వి 0, ఆ పర్టికులర్ ఫైనల్ టైం పీరియడ్లో వి 0 అంటే
ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ రెండు జీరో, అంటే 0 - 0/time t, 0/t = 0 m/s². ఓకే, క్లియర్ స్టూడెంట్స్. అంటే టైం ఇంటర్వెల్, ఫైనల్ టైం ఇంటర్వెల్ కు వెలాసిటీ అనేది జీరో అయినప్పుడు మనకేమవుతుంది అంటే యాక్సలరేషన్ కూడా జీరో అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, ఈరోజు చెప్పిన న్యూమరికల్స్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మనం నెక్స్ట్ లెక్చర్లో యూనిఫామ్లీ యాక్సలరేషన్ మోషన్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ స్టూడెంట్స్, బాయ్ బాయ్.